మాతృదేవోభవ. నరుడు గంధరగోళాల నడుమ నిన్ను ఆర్తితో కొల్చినప్పుడే అందముగలదు. ఏ సమస్యలు లేకున్న ఎడల నిన్ను కొలువ అనుభూతి అందేమిగలదు తల్లి. ఏ సమస్యలు లేకున్న ఎడల నిన్ను కొలువ అనుభూతి అందేమిగలదు తల్లి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 246వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. శ్రద్ధాత్రయ విభాగ యోగంలో అతిశ్రద్ధ కూడా ఎంత ప్రమాదమో చెబుతున్నాడు. అశ్రద్ధ ఎంత ప్రమాదమో అతిశ్రద్ధ అంతే ప్రమాదం. అంతే. ఎప్పుడు ఆ శ్రద్ధ అంటే భక్తి అంటాం కదా, శ్రద్ధాభక్తులు అంటాం మనం. భక్తికి మరొక రూపం శ్రద్ధ. భౌతికంగా కనిపించే ఆచారాల పట్ల చూపించేది శ్రద్ధ, మానసికమైనది భక్తి. అంటే శ్రద్ధాభక్తులు రెండూ ఉండాలంట. శ్రద్ధ ఎందుకంటే ఆ వ్యవహారం సక్రమంగా జరగాలని ఉండవలసిన వస్తువులు చేయాల్సిన విధానం ఉంటుంది. ఆ విధానం లేకుండా ఎలాగా? మరి విధానం వస్తువులు ఉంటే అసలు ప్రధానం అది భక్తి. అంటే శ్రద్ధాభక్తులు రెండూ ముఖ్యమే. ఒక్కోసారి ఈ శ్రద్ధ కూడా అతి అవుతుంది. అదే చెబుతున్నాడు. కరిషయంత శరీరస్థం భూతగ్రామం అచేతసః మాం చైవాంత శరీరస్థం తాన్ విద్యాసుర నిశ్చయాన్. ఎంత స్పష్టంగా చెబుతారు దేవుడు. ఏం మొహమాట లేదు ఆయనకి. ద్వాపరయుగంలో పెట్టి ఎత్తిందేమో ఈ అవతారం, ఏమాత్రం మొహమాట పడ్డు. కలియుగంలో కూడా ఒకటి ఎత్తేస్తే శ్రీకృష్ణమూర్తి గొడవలేదు. ఇంకా మనకి మళ్ళైన బాంబులు పిలిచేవాడు, తిరుగులేదు. ఇంకా భగవంతుడు చాలా నిక్కచక్క చెబుతాడు. ఇందులో ఏం మెలికలు ఉండవు. మీకు బిగింపులు ఉంటాయి కానీ మెలికలు ఉండవు. ఎందుకంటే కాంతి రుజుమార్గంలో ప్రయాణం చేస్తుంది. భగవద్వాక్యం కూడా అంతే రుజుమార్గంలో ఉంటుంది. అది వంకరగా ఉండదు. మన బుద్ధి వంకర సరి చేయడానికి ఇప్పుడు వంకరగా ఉన్న ఓ తీగని సరి చేయాలంటే ఏం చేస్తారు? సరిగ్గా ఉన్న కడ్డీకి దాన్ని జోడిస్తారు, జోడించేలా అవుతారు. అంతే కదా. భగవత్కాంతి రుజుమార్గంలో ఉంటుంది, మన బుద్ధి వంకర మార్గంలో ఉంది. దీన్ని భగవత్ తేజస్తో జోడిస్తే సరవుతుంది. కరిషయంత శరీరస్థం భూతగ్రామం అచేతసః. అచేతసః అవివేకులు కొందరు ఉంటారయ్యా. సరిగ్గా ఆలోచించరు, ఏది ఎందుకు చెప్పారో తెలుసుకోరు, దాన్ని పట్టుకుని వేలాడతారు. అచేతసః. చేతస్సు అంటే మనస్సు. అంటే ఆ మనస్సు ఆ బుద్ధి శక్తిని వినియోగించరు, దాన్ని మొద్దుబారి చేస్తారు. ఆ మొద్దుబారిపోయేలా చేయకూడదు. ఇప్పుడు ఎవరు ఎన్ని మాటలు మనకి చెప్పినా, ఎవరు ఎన్ని రకాల ఉపదేశాలు చేసినా మన ఆలోచన మనకు ఉండాలి. అది మంచిదా కాదా మనకి మంచిదే కావచ్చు. గురువులు ఎప్పుడు చెడ్డవి చెప్పరు, మంచిగా చెబుతారు. కానీ మనకి పనికొస్తుందా పనికిరాదా? మనం ఉన్న స్థితి ఏమిటి? ఇది ఎవరికి వారికి తెలిసినట్టుగా పై వాళ్ళకి తెలియదు, ఎంత గొప్ప గురువైనా సరే. వశిష్ఠాదులే ఆ విషయాల్లో కల్పించుకోకుండా వాళ్ళకే వదిలేశారు. ఇది విధానం, మీరు చేసుకోండి అని. దిలీపుడు వచ్చి నాకు పిల్లలు లేరు, నాకు ఏదైనా చేయాలని చెప్పేవరకు వశిష్ఠుడు కల్పించుకోలేదు. అంతవరకు ఆయనకు తెలియదండి దిలీపుడికి పిల్లలు లేరని, రాజ్య పరిపాలన ఆగిపోతుందని. ఏదో ఒకటి చేయొద్దా? ఆయన దాన్ని తన బాధ్యతగా భావించక్కర్లేదు. రాజగురువు పని అది. పిల్లలు కావాలో అక్కర్లేదో నిర్ణయించుకోవడం దంపతుల పని. రాజగురువు ఏం చేస్తాడు? వీడు కావాలని వీళ్ళు కాళ్ళు పట్టుకున్నాక అప్పుడు చెప్పాడు, నీకు కారణం ఇది, కంగారు పడకు, అన్ని భౌతికంగా ఉండవు, జన్మాంతర కారణాలు ఉంటాయి. ఏదో జరిగింది, ఈ జన్మలోనే జరిగింది. నువ్వు పూజనీయుల్ని పూజించకుండా అధిక్షేపించో, ఏదో ధిక్కరించో, ఏదో జరిగింది. కామధేనువు లేదు, నందిని ధేనువుని సేవించమన్నాడు. అడిగాక చెప్పాడా లేదా? అంతవరకే. ముందే కల్పించుకుని ఏమయ్యా పిల్లలు లేరు ఏమిటిది అని వశిష్ఠుడు అనడం. మనకి ఇవాళ గురువులు వీళ్ళు అలా కాదు, వాళ్ళు కల్పించుకుంటున్నారని. నేను దానికి ఏదో చేయమనడం, డబ్బులు లాగేయడం. ఈ శ్రద్ధ అతిగా ఏదో చెప్పడం. ఇక్కడ ఇలా చేసి తీరాలి, తప్పదండం. ముఖ్యంగా ఉపవాసాలు. భూతగ్రామం కరిషయంతః శరీరస్థం. శరీరం లోపల ఉన్న ఇంద్రియాలను మనం క్షోభ పెట్టకూడదు. అంటే ఉపవాసాలు అధికంగా చేయకూడదు. ముఖ్యంగా 60 ఏళ్ళు దాటాక ఉపవాసాలు తగ్గించమన్నారు. అసలు 80 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఏమీ చెప్పలేదు, మాట్లాడకుండా అలా కూర్చోండి, మీరు ఆ ఉండడమే అదృష్టం అన్నారు. 80 ఏళ్ళు దాటాక ఇంకా ఉపవాసాలు అవి చేయకూడదు. కానీ పాపం వాళ్ళు ఎలా ఉంటారంటే, ఇన్నాళ్ళు చేస్తూ వచ్చాం, ఇప్పుడు ఎలా మానేస్తాం? నాకు పాపం వాళ్ళ అమాయకత్వానికి నాకు అమ్మతోనే పడ్డాను నేను. 90 ఏళ్ళు వచ్చినా మానేది కాదు. ఈ మంచంలో పడుకుని అసలు లేవలేని స్థితిలో ఉంటుంది. శివరాత్రి స్నానం ఉంటుంది. ఏం చేస్తాం? ఈ స్నానం చేయడానికి వీలేదని డాక్టర్ చెప్పాడు.
4 రోజులు ఆగమన్నమాట. 4 రోజులు ఆగితే శివరాత్రి వస్తుంది అంది. ఇది ఎక్కడ చెబుతాం? 4 రోజులు ఆగితే శివరాత్రి వస్తుంది ఏమిట్రా అంది. అలా లేదమ్మా, డాక్టర్ గారు చెప్పారు చేయించొద్దన్నారు, మంచంలో కదలడానికి వీల్లేదు, నువ్వు అనవసరం. చివరికి ఏమీ చేయక మా అన్నయ్య నేను ఇంట్లో ఆడాళ్ళ యాతన పడి ఆవిడ తల పడుకున్నావిడ అలాగే ఉంచి చేందో బేసిని పెట్టి ఆ తల మీద కాసిన నీళ్లు వేసి అయింది అనిపించాం. ఏం చేస్తాం? ఇంకా అంటే అది చేదస్తాం అనమాట. అదే చేదస్తాం అంటే. శివరాత్రి స్నానం ముఖ్యం ఎవరికి? ఆరోగ్యంగా ఉన్నవాళ్ళకి. వద్దని చెప్పినప్పుడు చేస్తారంటే ఎలాగే? అలా ఆ స్థితికి వెళ్ళిపోకూడదు. కొంతమంది ఇప్పుడు ఈ కాలం కాదు, పూర్వకాలం కూడా యవ్వనంలోనే ఈ స్థితిలో ఉంటారు. ఇదో పెద్ద కర్మ. ఇంకా ఏదో మనస్సులో కొన్ని కోరికలు ఉంటాయి, దానికోసం ఎవరో నియమాలు, వ్రతాలు, పూజలు ఏవో చెబుతారు. 40 ఏళ్ళు, 40 రోజులు అసలు అన్నం అసలు తినేయకూడదు, ఏదో పిండే అంటారు. ఇంకా కొన్ని విచిత్రమైనవి విన్నాను నేను. ఊరికే జనానికి తెలియాలి, అజ్ఞానం అవివేకం పోవాలి కాబట్టి చెబుతున్నా. ఒక ఆవిడకి ఎవరో చెప్పారట ఏదో దీక్ష పట్టమని. ఆ పట్టినప్పుడు బట్టల ముందే తీసుకుని కట్టుకోవాలి, మళ్ళీ బీరువా ముట్టుకోకూడదు అన్నట్టు. ఏవో కట్టుకుని ఆవిడ చీర రేపు ఏదో ఆవిడ కట్టుకుంది. అత్యవసరమై పొరపాటున బీరువా తీయాల్సి వచ్చింది. ఏదో డబ్బులు అవసరం, అందులో బీరువాలో చీరలే ఉంటాయి, ఎన్ని ఉంటాయి, మన జాతకాలన్నీ అందులోనే ఉంటాయి. తీసింది. ఆ వెంటనే సెంటిమెంట్ వచ్చింది మనస్సులోకి. ఆ చెప్పిన వాళ్ళు ఎవరికో ఫోన్ చేసింది, బీరువా మొత్తం బట్టలన్నీ ఉతికేయాల్సిందే. ఎవడండి వాడు, అసలు మనిషేనా? నాకు దొరకాల్సింది వాడు పట్టుకుని. నాకు విషయం తెలిసిన తర్వాత ఎప్పుడో 6 నెలలు అయ్యాక ఆవిడే ఫోన్ చేసింది, ఇలా చేయించాను. ఎందుకు నమ్మామమ్మా ఇటువంటి దౌర్భాగ్యం? ఏమన్నా మతుందా అసలు? దాంట్లో ఉద్దేశం ఏడు? ఎందుకు బీరువా బట్టలు తీసి ఉతికింది ఆవిడ. దీన్ని ఏమనాలండి? నేను చెప్పిన మనిషి 40 ఏళ్ళు ఆవిడ. ఈ 40 ఏళ్ళప్పుడు ఇలా ఉంటే మనస్సులు, ఇక వీళ్ళు 80-90 ఏళ్ళ నాటికి ఎలా ఉంటారు అసలు? అప్పుడే బాగుంటారేమో, లేతే అలా కూడా జరగచ్చు. ఏమనుకోవాలి? ఈ అజ్ఞానం ఏమిటి? ఎంత దీక్ష అయితే మాత్రం బీరువా బట్టలన్నీ ఉతికేస్తారా? ఈ శుభ్రమైన పట్టు చీరలు అవి మాసినవి కావు, మడతలు పెట్టినవి. అవి ఏమనాలి? దీన్ని అన్నీ బారేసి ఉతికేసి మళ్ళీ చచ్చిపోయి ఉంటాడు ఆ మొగుడు ఈ చేదస్థానికి. ఇదే అచేత సహా అవివేకంతో లోపల ఇంద్రియాలని బాధపడుతూ ఉపవాసాలు, దీక్షలు ఇవన్నీ చేయకూడదు. మన సంస్కృతిలో ఎప్పుడూను కాస్త ఏదో తినండమ్మా అని, ఎందుకంటే ఆ పెద్దవాళ్ళు తట్టుకోలేరు. కర్షయంత శరీరస్థం భూతగ్రామం అచేతస మాం చేవాంత శరీరస్థం తాన్ విద్యాసుర నిశ్చయాన్. శరీరం లోపల ఇంద్రియాలు కన్ను, ముక్కు, చెవి, నాలుక వీటికి శక్తి అందాలి అంటే భోజనం చెయ్యాలి, ఏదో ఒకటి తినాలి. అవి అందకపోతే ఇంద్రియాలే నశించిపోతాయి. అంతేకాదయ్యా, మాం చేవ అంతఃశరీరస్థం, లోపల జీవుడు రూపంలో ఉన్న నన్ను కూడా వీళ్ళు బాధపడుతున్నారయ్యా. ఆ జీవుడు నిలబడాలన్నా అన్నం అందాలి కదా. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. అన్నమయమే లేకపోతే మిగిలినవి ఎక్కడ ఉంటాయి? అన్నం లేకపోతే ప్రాణం లేదు, ప్రాణం లేకపోతే మనస్సు లేదు. ఇక జీవుడు ఎందుకుంటాడు శరీరంలో? అలా జీవుడిని బలవంతంగా మనం ఉపవాసాల ద్వారానో, దీక్షల ద్వారానో, బలవంతంగా ఆత్మాహుతి ప్రయత్నాల ద్వారానో, లేదా ప్రాయోపవేశాల ద్వారానో జీవుడిని వెళ్ళిపోయేలా చేస్తే ప్రమాదం ఏమిటంటే, ఈ ఆత్మహత్య చేసుకునే వాళ్ళు కూడా ఈ బాధల గురించి ఆలోచిస్తారు. వదిలిపోయి ఎక్కడికి పోదు. ఈ ఆత్మహత్య పాపం సహా, ఈ చేసినవన్నీ మిగిలినవన్నీ సహా అనుభవించడం కోసం మళ్ళీ పుట్టాలి. అంతకంటే ఏదో కొంచెం భరిస్తే బతికి ఉండన సుఖములు పడేయవచ్చు. ఏదో మార్పు జరుగుతుంది జీవితంలో. ఇదివరకు ఎన్నో బాధలు పడిన వాళ్ళు ఇవాళ సుఖపడుతున్న వాళ్ళు లేరా? ఇదివరకు పిరికి వాళ్ళుగా ఉన్నవాళ్ళు ఇప్పుడు ధైర్యవంతులుగా లేరా? ఇదివరకు డబ్బు ఖర్చు పెట్టిన వాళ్ళు ఇప్పుడు పొదుపు చేయడం లేదా? ఇదివరకు పొదుపు చేసిన వాళ్ళు ఇప్పుడు ఖర్చు పెట్టడం లేదా? ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. ఈ ఆశావాదంతో ఉండాలి. అదే భగవద్గీత. శరీరంలో ఉన్న ఇంద్రియాలను కాదయ్యా, ఇంద్రియాలకు అధినాథులుగా జీవుడుగా ఉన్న నన్ను కూడా వాళ్ళు బాధపడుతున్నారయ్యా. అందుకని తాను విద్య ఆసుర నిశ్చయ. వీళ్ళ రాక్షసులను తెలుసుకోమన్నది. రాక్షసులు వీళ్ళు. అంచేత ఆచారం పేరు మీద, శ్రద్ధ పేరు మీద, ఉపవాసాల పేరు మీద అతి చెయ్యకూడదు. అందుకే మన సంస్కృతిలో మీరు గమనించండి, ఏకాదశి ఉపవాసం చేస్తే నియమం ఏంటంటే, మర్నాడు ద్వాదశి కదా, ద్వాదశి నాడు భోజనం చెయ్యాలి. కొంతమంది చేదస్తూ ఉంటుంది, అందులో కూడా రకరకాల ప్రశ్నలు కదా. బాబు 10వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు సెలవులు అని నోటీసు వచ్చింది అనుకోండి. కొంతమంది అతి తెలివి వాళ్ళు ఉంటారు. అంటే 10 కూడానా అండి, 20 కూడానా అండి, 20 పొద్దున రావాలా అండి, 21 పొద్దున, ఇన్ని ప్రశ్నలు వేస్తారు. అందుకని ఈ మధ్య పాపం ప్రధానోపాధ్యాయులు ఏం చేస్తారో నోటీసులు, బోత్ డేస్ ఇంక్లూజివ్, మళ్ళీ ఇది ఒకటి రాస్తున్నారు. ఇక్కడ చేదస్తాం అంటారు దీన్ని.
ఎందుకు రాయాల్సి వస్తుంది? ఈ అతి తెలివి మాస్టర్లు ఉండబట్టి. తెలిసిపోవట్లేదు విషయం. దీనికోసం ఏం చేసాం? మనం ప్రక్రియను పెంచేసాం, అసలు క్రియ తగ్గిపోయింది. చాలా చోట్ల ప్రక్రియ పెరిగిపోతుంది, అసలు తగ్గిపోతుంది. అసలు ఇదంతా ఎందుకు, ఇదంతా ఎందుకు? ఎవరో ఒక జ్ఞాని, ఒక దేవుడు, ఆయన జీవిత చరిత్రను మనం పారాయణ చేస్తున్నాం. ఎందుకంటే పారాయణ ఆయన జీవితం నుంచి మనం నేర్చుకోవలసిన విషయాలు నేర్చుకుని అనుసరించడానికి, అంతేగాని మన కోరికలు తీరడానికి కాదు. ఈ చరిత్ర ఇన్నిసార్లు చేస్తే పారాయణ పెళ్ళి అవుతుంది, ఇన్నిసార్లు చేస్తే విడాకులు అవుతాయి, ఇవి కాదని చెప్పి ఈ మహత్యాలు చెప్పకండి. అవి చాలా తప్పండి. అది మూర్ఖత్వంలో పడేస్తున్నాం జనాన్ని. మనం ఈ పిచ్చి కోరికల కోసం చదువుతారు. అందులో ఆయన చెప్పింది, ఆయన జీవితం మహత్తరమైన జీవితం, గొప్ప ఆదర్శమైన విషయాలు ఉన్నాయి. అవి ఎవడూ చేయడు. చరిత్ర చదవబోయే, రామాయణం చదవబోయా అన్నాం సీతారాముల్లో ఉండమని చెప్పడానికి, కానీ మన ఇష్టం వచ్చిన పెళ్ళిళ్ళు మనం చేసుకోవడానిక, మన ఇష్టం వచ్చిన వ్యవహారాలు మనం నడిపించడానికి రామాయణమా? ఎంత పాపం! ఏ చరిత్ర మీరు పారాయణ చేయండి, ఆ చరిత్రను మనం తెలుసుకుని అందులో మన జీవితానికి అన్వయించుకునే విషయాలు అన్వయించుకుని చెయ్యాలి. అందుకోసం పారాయణ చదవమన్నారు. ఒక నియమం పెట్టారు, పారాయణ అన్నారు. చదవడమే, పారాయణ అన్నా చదవడమే. పారాయణ అనేసరికి ఒక నియమం అనుకుంటాం. మానకూడదు, మానకుండా చదవమంటే తెలుసుకోమని. అంతేగాని ఈ పేజీ నుంచి ఈ పేజీకి ఇలా పూర్తి అవగానే అలా ఉద్యోగం వచ్చేస్తుంది, అలా ఎవరికైనా వచ్చిందా? దానికి దీనికి సంబంధం నిరూపించమనండి. మూర్ఖత్వంలోకి తీసుకెడితే ఎలాగా ఆధ్యాత్మికత పేరు మీద అలా ఎలా జరుగుతాయండి ఏదైనా? అప్పుడు ఏమవుతుంది? ఈ పారాయణ మీద ఉంటుంది శ్రద్ధ, అసలు విషయం మీద ఉండదు. దేనికి ఎక్కాలు చదవడానికి ఈ పారాయణకి తేడా ఏముంది? అలాంటి మూర్ఖత్వంలోకి వెళ్ళిపోవద్దు. ఇది ఆసుర నిశ్చయాన్, ఇది పిచ్చి పట్టుదలలు కలిగిన రాక్షస ప్రవృత్తి కలిగిన వాళ్ళు చేసే పని. కాస్త వివేకంతో ఆలోచించండి, అవివేకుల్లా ఉండకండి అంటున్నాడు. ఇప్పుడు ఇందాక చెప్పిన ఇల్లాల్లాగే ఏవో జరిగాయని మనస్సులో బాధపడుతూ ఉంటాం. ఏదో నియమం పట్టాం, దీక్ష పట్టాం, కుదరలేదు అనుకుంటాం కదా. మరి ఏకాదశి ఉపవాసం ఉంది ఉదాహరణకి, ద్వాదశి నాడు చేయమన్నారు. ద్వాదశి అంటే మళ్ళీ ఏం చేస్తారు? అనుమానం. ద్వాదశి పొద్దున్న చేయాలా, మధ్యాహ్నం చేయాలా, ఎప్పుడు చేయాలని అనుమానం. మళ్ళీ అదో గొడవ. అందుకే ఏం పెట్టారు అంటే, మామూలుగా ద్వాదశి మర్నాడు నువ్వు చేసే సమయానికి చెయ్యి, 12ంటికి భోజనం అన్నాడు చేసి. ఒక్కోసారి ఏదైనా పని వల్ల చేయలేవు, ద్వాదశి తిథి వెళ్ళిపోకుండా చేయమన్నారు. అంబరీషుడు ఉపాఖ్యానంలో గొడవ అంతా అదే. ద్వాదశి తిథి వెళ్ళిపోకుండా ఖచ్చితంగా చేయాలి భోజనం, ఎందుకంటే ప్రాణం పోతుంది. అదే లోపల జీవుడు కూడా దెబ్బతింటాడు. అనుభవించవలసిన కర్మఫలాలు ఆగిపోతాయి. భగవత్ ప్రణాళికకి విఘాతం కలుగుతుంది. ఆ మార్గానికి, అది నేషనల్ హైవే కంటే గొప్పది, దానికి మనం అది ఆటంకం కలిగించకూడదు. ఈ సృష్టి నిర్మాణం చేసినాడు, ఎవరు ఏం చేయాలో ఓ నిర్దేశం చేశారు, ఆ ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. తదాజ్ఞకున్ తొలగబాడియే శోకముకారణంబుగన్ అని శాంతి పర్వంలో నకులుడు అర్జునుడు ధర్మరాజుతో అంటాడు. ఆయన ఏదో నేను రాజ్యం చేయను, నాకు చాలా బాధగా ఉంది, కరుణుడు మా అన్నగారట, అటువంటి అన్నగారితో నేను యుద్ధం చేశాను, పాపాత్ముడిని నేను వెళ్ళిపోతానంటే ఎందుకయ్యా ఇప్పుడు ఆ గొడవలు? నేను ఈ సృష్టి అంతా భగవంతుడు నిర్మించాడు, ఆయనకి ఏం చేయాలో తెలుసు. ఆయన నడుపుతున్నాడు, ఈశ్వరుండనని ఒకరుండు, ఆయన నడుపుతున్నాడు ధర్మాలని. నీ పనేదో నువ్వు చేయి, ఎందుకు వచ్చిన గొడవది? భగవద్ ఆజ్ఞ ప్రకారం నువ్వు రాజకులంలో పుట్టావు, రాజ్యం చెయ్యాలి, నీ బాధ్యత అది. తదాజ్ఞకుని తొలగబాడయే శోకము కారణంబుగాన్, భగవదాజ్ఞను ధిక్కరిస్తావా? ఆయన అన్నగారి చేత రాజ్యం చేయించాడు నకులుడు. అలా మన బాధ్యతను మనం చెయ్యాలి. అయితే ద్వాదశి నాడు భోజనం చేయమన్నారు అంటే ఆ తిథి వెళ్ళిపోకుండా. ఒకవేళ ఇలాగే వెళ్ళింది, చేయింది, కొన్ని అపచారాలు జరిగాయి అనుకుందాం. ఇందాక చెప్పినట్టే ఏదో పోని బీరువా మళ్ళీ ముట్టుకోద్దమ్మా అన్నారు, ముట్టుకున్నాం. ఏం చేయాలి? ఇలాంటి దోషాలు పోవాలి. మనస్సులోంచి కూడా అసలు దాన్ని దోషం కాదు, దాన్ని మనస్సులో పెట్టుకోగల, పోని పెట్టుకున్నాం, ఏం చేయాలి? దానికి ఉపాయం రామదాసు చెబుతున్నాడు. అంతేకాదు పెద్దవాళ్ళకి, ఏమండి మేము ఈ వ్రతాలు ఉపవాసాలు చేయలేము, చెయ్యక్కలేదని మీరే చెబుతున్నారు కదా, 80 ఏళ్ళు దాటాక ఏం వద్దు అంటున్నారు కదా, మరి అప్పుడు ఏం చెయ్యాలి? భగవత్ కటాక్షం కోసం, భగవంతుని యందు మనస్సు లగ్నం కావాలంటే ఏం చెయ్యాలి? ఈ అందరికీ ఉపాయం రామదాసు చెబుతున్నాడు. పరమదయానిధి పతిత పావన నామ హరేయటన్సు, పరమదయానిధి పతిత పావన నామ హరేయటన్సు, సుస్థిరమతులై సదా భజన చేయు మహాత్ముల పాదధూళి, సుస్థిరమతులై సదా భజన చేయు మహాత్ముల పాదధూళి, నా శిరమునదాల్తు మీరచట చేరకుడంచు, నా శిరమునదాల్తు మీరటకు చేరకుడంచు, యముండు కింకరోత్కరమున గానబెట్టునట, యముండు కింకరోత్కరమున గానబెట్టునట, దశరథి కరుణాపయోనిధి, దశరథి కరుణాపయోనిధి. ఇది
పరమదయానిధే పతిత పావన నామ హరే. వృద్ధాప్యం ముంచుకొచ్చిన వాళ్ళు మంచంలో ఉండి చేయవలసిన పనిది. కాళ్ళు వేళ్ళు కదలినప్పుడు అనవసరంగా వ్రతాలు పూజలు తీర్థయాత్రలు అంటూ ఊరికే పెట్టుకోకుండా హాయిగా రామ కౌశల్యానందన సీతాపతి దశరథే పరమపావన నామ పతిత పావన నామ పరమదయానిధే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఇంతకు మించిన మంత్రం ఉందా అండి? ఇది జపించడానికి ఏమైనా కాళ్ళు కావాలా, చేతులు కావాలా? నోరు కూడా అక్కల, మనస్సు ఉంటే చాలు. మనస్సు ఉన్నంతకాలం మనం ఉంటాంగా. అలా అలవాటు పడుతుంటే కోమాలోకి వెళ్ళినా కూడా అదే చేస్తుంది. అలవాటు పడ్డాక చేకేమవుతుంది? అలా ప్రాణం పోతే అంతకంటే కావాల్సిందేముంది అని. పైగా ఇక్కడ ఒక చిత్రమైన విషయం చెబుతున్నాడు. వృద్ధాప్యంలో అలా జపిస్తే ప్రయోజనం ఏమిటంటే, యముడు తన కింకరులకు స్పష్టంగా ఒక ఆజ్ఞ జారీ చేసేట, రాజ్యాంగం సవరించేసి. యముడు రాజ్యాంగానికి కూడా సవరణలు ఉంటాయి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కల్పించుకున్నప్పుడు, రామచంద్రమూర్తి కల్పించుకున్నప్పుడు కొన్ని ఉంటాయి. అందులో ఒక సవరణ ఏమిటంటే, అబ్బాయి కింకరులారా మీరందరూ రండి అని వాళ్ళ చేత ఒకసారి వందే మాతరం అని పాడించి ప్రతిజ్ఞ చేయించి, భారతదేశం నా మాతృభూమని అందరూ నిలబడి ఉండగా ఒక్క మాట చెప్పాడు, ఈ మధ్య మన రాజ్యాంగం కొంచెం సవరించామయ్యా, మీరు అందరినీ మృత్యువు దగ్గరికి వెళ్ళి అందరినీ పట్టుకురండి, చనిపోయిన వాళ్ళని, కానీ కొంతమంది జోలికి వెళ్ళకండి అన్నట్టు. ఎవరయ్యా వాళ్ళు? పరమదయానిధి పతిత పావన నామ హరేయటంచు సుస్థిరమతులై సదా భజన చేయు మహాత్ములు. స్థిరమైన మనస్సుతో రామ 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 సీతాపతే రామ అంటూ ఎవరు మనస్సులో భజన చేస్తూ ఉంటారో, స్మరిస్తూ ఉంటారో, ఓపిక మేరకు పైకి కూడా అంటూ ఉంటారో వాళ్ళ జోలికి మీరు వెళ్ళకండి అన్నట్టు. వెంటనే కింకరులకి, ఏమిటంటే మీరే చెబుతారు అందరిని తీసుకురమ్మని, మళ్ళీ ఏవో రిజర్వేషన్లు అన్నట్టుగా కొన్ని పెడతారు, ఎలాగండి మాకు ఇవన్నీ ఎలా తెలుస్తాయండి? ఏదో స్పష్టంగా చెప్పాలి. ఆ మాటకు వస్తే రామనామం జపించేవాడిని ఏదో ఆకుపచ్చ చొక్కా వేసుకోమని చెప్పండి. ఆకుపచ్చ చొక్కా ఉన్నవాడు జోలికి మేము వెళ్ళాం. అలా ఏదో పెట్టాలి. కానీ ఏమిటిదంటే, ఏమిటి వాళ్ళ గొప్పతనం అన్న? ఇప్పుడు వాడు జపించినంత మాత్రం నీకు తెలియదు అబ్బాయి. ఎందుకు చెబుతున్నాను అంటే, అట్టి మహాత్ముల పాదధూళి నా శిరమున దాల్తూ. రాముడి పాదధూళి కాదయ్యా, రామనామం స్మరించి రామభజన చేసేవాడి పాదధూళి నేను శిరస్సు మీద ధరిస్తా. యమధర్మరాజుకి అంత గౌరవం రాముడన్నా, రాముడి పాదాలన్నా, రాముడి పాదధూళి అన్నా. మీరటకు చేరకూడంచు, నేనే వాళ్ళని నెత్తి మీద పెట్టుకుంటున్నాను అంటే మీరు ఎక్కడికి వెళ్ళి వాళ్ళని ఏడిపిద్దామంటే ఎలాగా? పరమదయానిధి పతిత పావన నామ హరేయటంచు సుస్థిరమతులై సదా భజన చేయు మహాత్ముల పాదధూళి నే శిరమునదాల్తు మీరటకు చేరకుడంచు యముండు కింకరోత్కరమున గానవెట్టునట దశరథి కరుణాపయోనిధి. రామనామ జపం చేసేవాళ్ల పాదధూళి నేనే శిరస్సు మీద ధరిస్తాను. నా ఆజ్ఞని మీరు శిరస్సు మీద ధరించారు అంటే ఆ పాదధూళి మీరు ధరించినట్టేగా. వాళ్ళు కనపడితే నమస్కారం పెట్టేయండి, వాళ్ళు వస్తామంటే తీసుకురండి. వాళ్ళకి అవకాశం అన్నమాట, భీష్మ పితామహుళ్ళలాగా. వాళ్ళు వస్తాము, మాకు ఇక్కడ విసుగొచ్చింది బాబు, కొడుకు కోళ్ళు మమ్మల్ని చూసేలా లేరు, పైన ఇంకో యమలోకంలో ఎవరినో దత్తత చేసుకుంటాం, వీడికంటే వాడేనయం అనే ధోరణిలో వాళ్ళు వస్తామంటే మీరు తీసుకొచ్చి, వాళ్ళు మాకు ఇంకా ఉండాలని కొంచెం మినపరొట్టి తేని చేస్తానని చెప్పింది మా కోడలి వేళ అంటే వదిలేయండి, మాట్లాడకండి. వాళ్ళని అదేదో తినమండి. ఎందుకంటే వాళ్ళు రామనామజపం చేస్తున్నారంతే, పవిత్రంగా ఉన్నారు. ఇంత గొప్పతనం ఉందండి భగవన్నామస్మరణకి. చెబుతున్నా మళ్ళీ మొహమాటం లేకుండా, ఇది వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి, ఏమీ చెయ్యలేని వాళ్ళకి. చెయ్యగలిగినంత కాలం మనం దేశానికి, సమాజానికి మానవ సేవ రూపంలో చేసేది చెయ్యాలి. అప్పుడు కేవలం నేను రామనామం జపిస్తూ కూర్చుంటానంటే కుదరదు. రాముడు తన జీవితం అంతా రాక్షస సంహారం కోసం, ధర్మరక్షణ కోసం ఎంత కష్టపడ్డాడు. ఆయనకి శివుడు అంటే ఇష్టం, నమశివాయ అనుకుంటూ కూర్చోకూడదా? కూర్చోలేదే. క్షత్రియుడిగా ఆయన పని ఆయన చేశాడు. అలాగే మనం మనిషిగా, ఏ కులమైనా, ఏ వృత్తి అయినా, ఏ ఉద్యోగం, మనకేవో బాధ్యతలు ఉన్నాయి. మన బాధ్యతలన్నీ సక్రమంగా చేయాలి. ఆ బాధ్యత నిర్వహణలోనే బోల్డ్ సమయం దొరుకుతుంది. రామ రామ అనడానికి ఏమిటండి మనసులో. పైగా అలా అనడం వల్ల గొప్పతనం ఏమిటో చమత్కారంగా చెప్పారు. కొందరు ఆటవికులు ఉన్నారట, వాళ్ళు అడవుల్లో తిరుగుతున్నారు, ఏదో వేటాడుతున్నారు, భయపెడుతున్నారు, రకరకాలు జరుగుతున్నాయి. ఏవో రకరకాల పులుగోళ్ళు, పతకాలు, ఏవో ఏనుగుల దంతాలు తెచ్చి భార్యలకు ఇస్తున్నారు.
ఏనుగుల కుంభస్థలాల్లో దొరికిన ముత్యాలు అవన్నీ ఇస్తున్నారు. వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడూ ఏ దేవుణ్ణి స్మరించలేదు. అంతేకాదు, మధ్యలో వాగులు వంకలు వస్తుంటే వాటిని దాటుతున్నారు. దేనికి భయపడ్డం లేదు. కానీ ఆశ్చర్యకరంగా కిరాత జన్మ నుంచి వాడికి మోక్షం వచ్చింది. చమత్కారంగా చెప్పారు. ఎలా వచ్చింది? వనే చరాము వసుచాక రామక, వనే చరాము వసుచాక రామక, నదీం స్తరాము న భయం స్మరామక. చూడండి, రామ రామ. వనే చరాము వసుచాక రామక, నదీం స్తరాము న భయం స్మరామక, ఇతీరయంతో విపినే కిరాతాక, ఇతీరయంతో విపినే కిరాతాక, ముక్తిం గతాక రామపదానుషంగాక, ముక్తిం గతాక రామపదానుషంగాక. ఎంత ఆశ్చర్యకరమైందండి. చమత్కారంగానే చెప్పిన గుండెలు కరిగిపోయే విషయం కదా. వనే చరాము, దాని అర్థం వనే చరామహ, మేము అడవులో తిరుగుతూ ఉంటామండి. వసుచాక రామక, వసుచ ఆహరామహ, ద్రవ్యాలు తీసుకొస్తూ ఉంటామండి. వసు అంటే బంగారము మొదలైన లోహాలు, అంటే ఈ ముత్యాలు, పూసలు, పురుగోళ్ళు, పతకాలు, అవన్నీ వసు ధనాలు. వనే చరామహ, మేము అడవిలో తిరుగుతూ ఉంటాం. వనే చరామహ, రామహ అనలేదు వాళ్ళు, చరామహ అదో క్రియాపదం. చరామి చరామహ చరామహ అని ఉంటుంది. వసుచ ఆహరామక, రకరకాల ద్రవ్యాలు తీసుకొచ్చి మా వాళ్ళకి ఇచ్చి మా భార్యల్ని ఆనందింపజేస్తూ ఉంటామండి. చిన్నపిల్లలను కూడాను. వాళ్ళు ఏవో అడుగుతారు, నాన్న వేటకెడుతున్నావు పలానా అత్తే అంటారు. నిన్న కిందసారి తెచ్చి అన్నయ్యకి ఇచ్చావు పులిగోరు, ఈసారి నాకే అంటాడు మా చిన్నాడు. అది కూడా వాడికి ఇచ్చాను ఈసారి. అలాగే వసుచాహరామక. అంతేకాదు, నదీం స్తరామక, మధ్యలో వాగులు వంకలు, ఒకసారి పెద్ద నదులు కూడా అడ్డం వస్తాయి మాకు. అవన్నీ నదీం, నదీన్ ప్లస్ తరామహ, సంస్కృతంలో నదీం స్తరామహ అవుతుంది. తరామహ అంటే తరించుచున్నాము. నదులు వాగులు వంకలు ఏర్లు దాటుతామండి. నా భయం స్మరామక, వేటాడతాం, రకరకాల ద్రవ్యాలు తెస్తాం, నదులు వాగులు కూడా దాటతాం, మాకేమీ భయం లేదు. నా భయం న స్మరామహ, ఎప్పుడూ భయాన్ని మేము గురించి ఆలోచించలేదు. భయం న స్మరామహ, ఎప్పుడూ మేము భయపడలేం అని ఇలా మామూలుగా వాళ్ళ జీవితం గురించి వాళ్ళు చెప్పారట. మీరేం చేస్తూ ఉంటారు అంటే, మేము వనే చరామహ వసుచ ఆహరామహ నదీం స్తరామహ నా భయం స్మరామహ. వెంటనే యమధర్మరాజు భటులకు ఆజ్ఞ ఇచ్చాడు కదా, వాళ్ళు జోలికి ఎడతారు. అబ్బో వీళ్ళు ఎవరో రామారామ అంటున్నారా, ఎందుకు వచ్చింది, వీళ్ళకి ముక్తి ఇచ్చేద్దామని వాళ్ళు వెళ్ళిపోయారట. వాడు రామారామ అనలేదు. చరామహ అందులో రామహ ఉంది, ఆహరామహ అందులో రామహ ఉంది, నదీం తరామహ అందులో రామహ ఉంది, స్మరామహ అందులో రామహ ఉంది. రాముడెవరో వాళ్ళకి తెలియదు, రామాయణం ఏమిటో తెలియదు, దాని మహత్యం ఏమిటో తెలియదు. కానీ వాళ్ళ జీవిత విధానాన్ని గురించి ఏదో వాళ్ళ పరిచయ పత్రం వాళ్లే చదువుతున్నట్టుగా మేము ఇలా ఉంటాం, అలా ఉంటాం, ఇలా చేశాం, ఇంకా ఎలా చేద్దాం అనుకుంటున్నాం అని ఏదో చెబితే అనుకోకుండా అందులో క్రియాపదాల్లో చరామఖ, తరామఖ, స్మరామఖ, ఇది ఆహరామఖ లాంటి వాటిలో రామహ రామహ అని రావడం వల్ల 4 సార్లు రామహ అన్నారు కాబట్టి వాళ్ళకి ముక్తినిచ్చామన్నట్టు. ఇది చమత్కారం. దాన్ని అంతవరకే తీసుకోవాలి. అంతేగాని మహాపాపాలన్నీ చేసి నేను 4 సార్లు వ్యాఖ్యానం చేయొద్దు. 4 జన్మలెత్తి ఆ పాపాలన్నీ అనుభవించాల్సిందే. రామచంద్రమూర్తి రాజు ధర్మ పరిపాలనకి ప్రాధాన్యం ఇస్తాడు. ఒట్టినే భజన చేసేసామంటే కుదరదు అక్కడ. ఈ నామస్మరణ, ఈ భజన అంతా కూడా ధర్మ ప్రవృత్తి కోసం. అధర్మ ప్రవృత్తి కలిగి భజనలు చేస్తే ఆయన మోక్షాలు ఇవ్వడు. భజన ఫలం వేరే, అధర్మ ప్రవృత్తి ఫలం వేరే. భజన గురించి ఉత్తమ జన్మిస్తాడు. అది చేశారు కదా, ఎక్కడికి పోదు. నామస్మరణ భజన దానికి ఉత్తమ జన్మిస్తాడు. ఈ చేసిన పాపాలు అక్కడ అనుభవించమంటాడు. అంతేగాని భజన చేసినంత మాత్రాన పాపాలు మైనస్ చేస్తాడని అనుకోదు. అలా ఎక్కడ లేదు. భక్తిని లోకు చేయకూడదు. అది వనేచరామో వసుచాకరామక నదీం స్తరామో న భయం స్మరామక ఇతీరయంతో విపినే కిరాతాక ముక్తిం గతాక రామపదానుషంగాక. ఆ రకంగా కిరాతులైన వాళ్ళు కూడా ముక్తిని పొందారయ్యా. అంత సులభమైనటువంటి ఆరాధనా విధానం మనకుంది. మహాకవులు చమత్కారంగా ఇలాంటి మాటలు ఎందుకు చెబుతారు అంటే ఆసక్తి కలిగించడానికి. ఈ మాటలు వింటున్నప్పుడు పిల్లలు కూడా ఉంటే ఎలా రామా అన్నా చాల్ట్ కదా, ఎలాగా మన ఊళ్ళో రామా టాకీస్ అని ఉంది, నేను ఎప్పుడు అందులోనే సినిమా చూస్తా. అందుకని ఎందుకంటే ఆ పేరు మీద 4 రామా టాకీస్ అంటే 4 సార్లు రామా అని అడిగా అని ప్రయత్నం మంచిదే. ఆ వయసుకి అది మంచిదే. రామా టాకీస్లో సినిమా చూడమనండి. దానికోసమైనా ఒక 10 సార్లు రామా అని అనమానండి.
నెమంగా ఏమిటి రామ టాకీస్ అని పేరు పెడితే ఇంత గొప్పతనం వస్తే నిజంగా రాముడు ఎంత గొప్పవాడు, నిజంగా రామాయణం ఎంత గొప్పది, దాన్ని చదివితే ఎంత బాగుంటుంది అనే ఆలోచన కలగదా? ఆ ఆలోచన కలిగించడం కోసం, ఆసక్తి కలిగించడం కోసం ఇటువంటి చమత్కార శ్లోకాలు చెప్పారు తప్ప కేవలం రామ రామ అనేద్దాం ఇక మిగిలినవన్నీ వదిలేద్దాం అనుకుని అనద్దు. అది ఎవరికి అంటే 80 ఏళ్ళు దాటిపోయి ఏమీ చెయ్యలేక, చేసేది ఏమీ లేక ఇబ్బందులు పడుతూ అనారోగ్యంతో మంచంలోనే తీసుకుంటూ ఊరు పొమ్మంటోంది కాడు రమ్మంటోంది అన్నట్టుగా ఎప్పుడు వెళ్ళిపోదామని చూస్తున్న వాళ్ళకి అంతవరకు వాడు రకరకాల ఉపవాసాలు, దీక్షలు, వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు చేసి ఉండడం వల్ల అయ్యో ఇప్పుడు మంచంలో ఉండడం వల్ల ఇవన్నీ చేయలేకపోతున్నామనే ఒక మనస్తాపం మనస్సులో ఉండడం వల్ల ఆ మనస్తాపాన్ని పోగొట్టడానికి చెప్పిన మాట ఇది. దాన్ని అంతవరకే తీసుకోవాలి. ఆ అవకాశమే మన సంస్కృతి ఇచ్చింది అంటే మనం యవ్వనంలో ఉండగా చేయవలసినవన్నీ సత్కార్యాలు చేసి రామాయణం చదివి రాముడులాగా ధర్మ పరిపాలనకి మన ప్రభుత్వాలకి మనమే అవకాశం ఇచ్చి రాముడు లాంటి రాజకీయ నాయకుల్నే మనం ఎన్నుకుని రామరాజ్యంగానే మనం భావించి ప్రతి వ్యక్తి కూడా తానొక రాముణ్ణి, ప్రతి స్త్రీ కూడా తానొక సీతే అనుకోగలిగితే రామరాజ్యం ఎంతసేపండి మన ఎదురుగా ఉంచి రాదండి. నవజీవన వేదం అనే ఒక్క కార్యక్రమమే రామరాజ్యాన్ని భారతదేశంలోకి దించుతుంది. సెలవు.